సడన్ సర్ప్రైజ్ చెప్పు కదా సర్ప్రైజ్ వద్దామని వచ్చిన. ఉంటాయి వీడియో తీసుకోవద్దారా. సో ఇప్పుడే సన్ రైజ్ చూసేకి వచ్చినాం. టైం వచ్చేసి 6 అయింది. 6:20కి చూపిస్తుంది సన్ రైజ్. సో మనం సన్ రైజ్ కూడా టైం ల్యాప్స్ అయితే తీద్దాం, లేదా ఓన్లీ వీడియో తీద్దాం అంటారా. వేరే వర్షం వచ్చింది. ఈరోజు వస్తుందో లేదో. ఇదిగో అరే నాకు ప్రాపర్గా ఉండాలి రా. మంచి మాటలు రావారా నోట్లో. దేనిపైకి ఎక్కువ దేనిపైకి రా. పెట్టి నిన్న వచ్చిన వర్షాలకి నా బండి పరిస్థితి చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ వీక్ రావంటే ఈ వీక్ వచ్చాడు. మహాదారుణం బండి పరిస్థితి. సన్ రైజ్ అయింది. అలా అలా వెయిట్ చేస్తే చాలాసేపటికి అయింది సన్ రైజ్. 3 వదిలేస్తే నిన్న ఈడొస్తేనే వాన పడింది. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా ఎండతో సత్యం. ఈడొస్తే వాన పడింది. ఈడు రావద్దనే పడింది, కానీ ఈడు వచ్చాడు. ఏం చేయలేదు. వాన వచ్చిందంటే మంచిది రా. నేను నాతో పాటు వాన తెచ్చిన మీకు ఆంధ్రాకి. 5 నిమిషాలు వెళ్ళొచ్చురా. వెళ్ళురా అడుందిరా. రేపు వెళ్ళొచ్చురా. రే ఇలా వెళ్ళొచ్చేమోరా. ఒకసారి ట్రై చేయరా. వెళ్తే ఎందుకురా, మనం నర్సనం ఎందుకురా. అరే ఎక్కడి నుంచి ఎక్కడికి నడవలేరా నువ్వు? దారి లేదురా, ఇదే లాస్ట్. నడవలేదు. సీట్ ఏంది ఇది? యాడ్ సీట్ అయితే ఆడుంది. అది సీట్ కాదురా, దీని డిస్ప్లే అడ్జస్ట్ చేసుకునేది. రా సో ఈ ప్లేస్ వచ్చేసి రాధేశ్యామ్ షూటింగ్ కూడా ఇక్కడే అంటే జరిగింది. అదే ప్లేస్ గురించి చెప్తున్నారా? ఇంకేం జరిగింది? రాధేశ్యామ్ మాత్రమేనా షూటింగ్ ఇక్కడ? గోపీచంద్దా? ఏం సినిమా? ఒకటి సాహసం అని ఒకటి ఉంటుంది. సాహసం తెలుసు. అవునా? దాని తర్వాత ఇంకొన్ని సినిమాలు జరిగాయి. మనకు టూర్ గైడ్ అవసరం లేదు, నువ్వే టూర్ గైడ్. ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది అంతా. నాకేం భయం లేదురా, రాయలు తగులుతాయి అని భయం అంతే. బా 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 కింద తగలకపోతే చాలు. ఏముంది లోపల? చూసేకి చూద్దాం. కోటలు అదంతా కోటలు రా. గండికోట. నీకు మర్యాద రామన్న సినిమా చూసాం, దాంతో ఈ కోటలన్నీ. నా ప్రేమ నువ్వే, నా కాదలు నువ్వే అనేది రాసుకుంటారు. గబ్బు లేపారు మా దీన్నంతా. గబ్బు లేపిందంటే చూడు పో లోపల ఒక్క చోట నీకు అది చూసే కూడా మినీ తాజ్మహల్ ఉన్నట్టుందిరా. ఇంక ప్రేమికులు అంటావు నువ్వు. పోయి ఏం చేస్తావు? అంతే కదా, ఆడ క్లోజ్. ఆడ వెళ్తావులే, ఆడ క్లోజ్ చేసి ఉంటారు కదరా. ఇవి అంటే ఏంటి, అన్ని గృహాలు లాగా ఉండే లోపల. కళ్ళు కాకలు దొబ్బినారా ఆడ. ఆడ నీళ్ళు పెట్టాక అది పెట్టున్నది గ్యాప్.
హలో ఆదాబ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, కడపలో మన ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని కలిసి మన సూపర్ బైక్తో సర్ప్రైజ్ ఇచ్చి అండ్ కొంచెంసేపు ఉండేసి తర్వాత మన ఊరికి వెళ్ళిపోదాం. అంటే మా ఊరికి వెళ్ళి మా ఊర్లో కానీ మా తాత అమ్మమ్మ వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇద్దాం మన సూపర్ బైక్తో. సో వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దాం, క్రేజీ రియాక్షన్స్. రోడ్ నుంచి కడపకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2 hours పడుతుంది, 100 kilometers చూపిస్తుంది. సో ఇంక అక్కడికి వెళ్ళి వాడికి సర్ప్రైజ్ ఇచ్చి వాడితో కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత వెళ్ళిపోదాం మన ఊరికి. ఇక్కడంతా కల్టివేషన్ చూడండి ఎంత బాగుందో, ఫుల్ గ్రీనరీనే ఇక్కడంతా. వీళ్ళు పండించడం వల్లే కదా మనం అన్నం తింటున్నాం. అలాంటిది వీళ్ళు కూడా పండించడం మానేస్తే ఇంకా ఫుడ్ ఎలా వస్తుంది మనకి? సో ఐ లవ్ ఆంధ్ర. ఈ గ్రీనరీ అండ్ ద కల్టివేషన్ హియర్ ఇస్ డామ్ గుడ్. చూడండి, ఒక 3-4 kilometers నుంచి మరీ ఇవే. ఇంకా మనం గోదావరి సైడ్ వెళ్తే ఇంకా క్రేజీ ఉంటుంది. రైతులకి సెల్యూట్ కొట్టాలబ్బా, ఇంత కష్టం తెలుసా పండించడం. మన మూవీస్లో చూడటం అని కాదు కానీ రియల్గా వెళ్ళి చూస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వర్షాలు లేక చూడండి, నీళ్ళే లేవు, లైట్గా ఉంటాయి. బట్ యూజువల్లీ వర్షాలు వస్తే ఫుల్ ఉంటాయి ఇక్కడ దాకా. బట్ ఈసారి ఏంటో తక్కువ ఉన్నాయి. ఈ వర్షం వల్ల నా బ్యాగ్లో ఛార్జర్ పెట్టున్నా, ఛార్జర్ కూడా తడిసిపోయి వైర్ పోయింది, కేబుల్ ఛార్జింగ్ ఎక్కుతలేదు. ఇప్పుడు ఫోన్ కూడా ఛార్జింగ్ లేకుండా అయిపోయింది. సో కొత్త ఛార్జర్ కొనాలి. కొనేదాకా ఛార్జింగ్ లేదు ఇంక ఫోను. మ్యాప్ ఎట్టో చూపిస్తుందిరా. నెంబర్ ప్లేట్ కూడా రాలే బండిది ఇంకా. పడుకోన్నది తిట్టుకుంటారా. సో ఇప్పుడే మన ఊరికి కూడా బయలుదేరినాం. అక్కడ అంతా అయిపోయింది చూసుకొని. అండ్ నౌ వీఆర్ హెడింగ్ టు అవర్ నేటివ్ టు సర్ప్రైజ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. అంటే వాళ్ళ ఊర్లో రియాక్షన్స్ క్రేజీగా ఉండే, బట్ నేను ఎక్కువ రికార్డ్ చేయలే అక్కడ. అండ్ అక్కడ గంగమ్మ తల్లి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చినాం. అక్కడ జాతర జరుగుతుండే, సో అందుకే ఎక్కువ షూట్ చేసేకి వెళ్ళలేదు నేను. యు నో ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. సో అలాంటి దగ్గర అంతా, అలాంటి క్రౌడెడ్ ప్లేసెస్లో అంతా నేను వీడియోస్ తీయను. సో మనదేమున్న బైక్ లోపల కూర్చొని మాట్లాడడం, ఇట్స్ కంఫర్టబుల్ ఫర్ అస్. సో అంతమంది ఉంటారు కదా, ఎలా మాట్లాడతాం. సో యా, లెట్స్ గో టు అవర్ నేటివ్ అండ్ కంటిన్యూ ద బ్లాగ్ దేర్. ద రోడ్స్ అట్లీస్ట్ ఈ హైవే పర్లేదు మా ఊరికి. నిన్న పోయింది దరిద్రం రోడ్స్ రా అబ్బా. దీస్ రోడ్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్, బట్ అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అవి చూసుకొని వెళ్ళాలంతే. బట్ రోడ్ ఇస్ డ్యామ్ గుడ్. ఇదే రోడ్లో వచ్చి నిన్న గండికోటకి వెళ్ళాల్సి ఉంది. కిలోమీటర్లు ఎక్కువైన రోడ్డు బాగుంది, ఆ రోడ్డు కిలోమీటర్లు తక్కువ అని చెప్పి అంత కష్టపడిపోయిన ఆ రోడ్లో. వన్ ఆఫ్ ది వర్స్ట్ రోడ్స్. సర్ప్రైజ్ వద్దామని వచ్చిన. చోడు చింత. బాగుందా సౌండ్? సౌండ్ బాగుందా? పోదమా? నన్ను పట్టుకో, అందుకే. సౌండ్ మాత్రం సరిగా ఉంది. పద బాగా ఎంజాయ్ చేస్తాడు మధ్య.
బండ్లు అంటే ఇష్టం, బట్ వెనక బ్రేక్ వేస్తే భయము. సో అందుకే నిదానంగా వెళ్ళాలి, స్పీడ్కి పోకుండా. ఏం చెప్పా? హైవే కట్ చెప్పేది స్ట్రైటా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బండి వాష్ చేయించకి వెళ్తున్నాం. సో అలాగే మజా చెప్పని కూడా ఒక చిన్న స్పిన్ తీసుకెళ్ళినట్టు ఉంటుందని రియాక్షన్ వీడియో. బైక్ సౌండ్ స్వీట్. చిన్నగా పోతున్నా చెప్పా. Days later. సరే వస్తా. యాడికి యాడికి నువ్వు ఎందుకులే. సరే పోయి వస్తా అయితే. ఎవరు ఎదురారులే. సరే అయితే వస్తా. సరే.